నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ మైసూర్. బెంగళూరుకి సుమారుగా ఒక 150 కిలోమీటర్ల దూరం ఉన్న మైసూర్ నగరానికి వచ్చానండి. మైసూర్ నగరానికి రకరకాల పేర్లు ఉన్నాయండి. సిల్క్ సిటీ అన్న అంటే ఇండియాలో సిల్క్ ఎక్కడికన్నా అంటే అంత బాగా తయారవుతుంది. ఇక్కడ సిల్క్ సిటీ, శాండిల్ సిటీ, ప్యాలెస్ సిటీ, గార్డెన్ సిటీ, రకరకాల పేర్లు అనమాట. అంటే గార్డెన్ ఇక్కడ ఉన్న గార్డెన్స్ ఎక్కడ లేవట, అంత బాగుంటుందట గార్డెన్ సిటీగా. అంటే రకరకాల పేర్లతో ఉంది. ముఖ్యంగా మైసూర్ ప్యాలెస్, మనందరూ తెలిసింది ఏంటంటే మైసూర్ ప్యాలెస్ అంటే అప్పట్లో మైసూర్ మహారాజులకి పెట్టిన పేరు అనమాట. అంటే అప్పటి కోటలు అంత అద్భుతంగా నిర్మించేవారు అనమాట. అంటే విజయనగర మహారాజులు గొప్ప కాలం నాటి అక్కడ అన్నీ వేరే వేరే వేస్తుంది అనుకోండి, కానీ వాళ్ళ శిల్పకళా చాతుర్యం కట్టడాలు వేరే వేరేగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. అందుకనే ప్యాలెస్ సిటీగా మైసూరు నగరాన్ని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా సువిశాలమైన రోడ్లు. అప్పట్లోనే ఇంత ప్లాన్డ్గా నిర్మించారన్నమాట. మైసూరు కోటకి ఇదో బురుదు అనమాట, కోట బురుదు. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుందండి. ఇక్కడ వచ్చే శాండిల్ సిటీ. శాండిల్ అంటే గంధం చాలా బాగా దొరుకుతుందట. మన రియల్ గంధం చెట్లు అన్నీ బాగుంటాయి ఇక్కడ. అదొకటి. ఇంకా మనం తెలిసిందే, మిగిలిన మైసూర్ అనగానే మైసూర్ సిల్క్స్ ఉంటాయి, రకరకాలుగా. ఏదేమైనప్పటికీ ఇదిగో వెళ్తున్నాము మైసూర్ ప్యాలెస్ దగ్గరికి. గార్డెన్, బృందావన్ గార్డెన్ అంటే అదొక ఫేమస్. చూద్దాం, నేను చూస్తాను, నాతో పాటు మీరు చూడండి. హర హర మహాదేవ, శంభో శంకర్, ఓం నమ శివాయ, నమో నారాయణ. గమనించడం లేదు, ఇంత టూరిస్ట్ ప్లేస్గా ఉంది కాబట్టి హోటల్స్ కానీ లాడ్జ్లు కానీ ఇంకా అంటే టూరిజంకి అవసరమైన అన్ని హంగులు పొంగులు ఈ సిటీలో ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉంది ఏర్పాట్లు కూడా. అదేండి, ట్రావెల్స్ వాళ్ళు ఈ షాప్కి వెళ్ళమని చెప్పారు. అంటే సాధారణంగా మన ఊర్లో ఉన్నట్టుగానే బట్టల షాప్ అనమాట. ఏముంది, కాకపోతే ఊరిని బట్టి పేరుని బట్టి కాస్త డిమాండ్ ఉంటుంది. అది ఏమన్నా మైసూర్ సిల్క్ అట, ప్యూర్ మైసూర్ సిల్క్. రేటు కూడా చూసారు కదా ఎంత ఉందో. క్వాలిటీ ఉంది, కాకపోతే రేటు కూడా బహుత్ జ్యాదా. ఇదండి చందనంతో తయారు చేసినవట, బాగుంది. కృష్ణరాజేంద్ర వడియార్. చూస్తున్నారు కదండి, ఇది చర్చ్. అంటే దక్షిణ భారతదేశంలో హయ్యెస్ట్ బిగ్గెస్ట్ చర్చ్ అయితే మెదక్లో ఉంది. దాని తర్వాత ఇదనమాట ఇక్కడ మైసూర్లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా చాలా అద్భుతంగా ఉందండి. అంటే మంచి చెప్పుకోవాలట, చాలా అద్భుతంగా. కృష్ణరాజేంద్ర వడియార్ అని చెప్పి ఆయన. అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ అనగానే ఇప్పుడు దీని యొక్క చందాలతోటి అంటే స్పాన్సర్షిప్లతో కనెక్ట్, బర్మా ఒకటి, ఇండియా, ఇంకా ఇంగ్లాండ్, అలా కొన్ని దేశాల నుంచి స్పాన్సర్షిప్ తీసుకొని కలెక్ట్ చేస్తారట. ఇది కట్టారట. బాగుందండి చర్చ్ ఒకటి. ఇదిగో చర్చ్ పేరు అయితే సెయింట్ ఫిలిమోన్స్ ష్రైన్, సెయింట్ జోసెఫ్ కాథీడ్రల్ చర్చ్. బాగుందండి, చాలా బాగుంది. కంప్లీట్ పాలరాతితో నిర్మించారండి. చాలా చాలా బాగుంది. బాగుంది కదండి.
చాలా గ్రేట్ అండి. మన హిందూ దేవాలయాల నిర్మాణానికి క్రిస్టియానిటీలో ఉన్న నిర్మాణానికి చాలా దగ్గర పోలికలు ఉంటున్నాయండి. కాకపోతే ఈ నిర్మాణ విశిష్టత అంటే మనం వర్ణించలేము. అది అంటే స్టోన్స్ కంప్లీట్గా రాతితో కట్టారు. ఒక ఎడ్జ్, రెండో ఎడ్జ్ ఏమో మరి సిమెంట్ కూడా కాదు, చాలా 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 కర్వ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి. చార్నాలయం చర్చిలోకి వెళ్దాం. మరి లోపల ప్రవేశిస్తారో లేదో తెలియదు. Praise the Lord. కింద డెన్ ఉందండి, చిన్న గుహలా ఉంది. మేరీ మాత అమ్మవారికి వెళ్ళినట్టుగా. ఏదో గుహలా ఉంది. ఎందుకండి ఆసియాలో బిగ్గెస్ట్ చర్చ్ అంటే సెకండ్ బిగ్గెస్ట్ చర్చ్ అండి. ఫస్ట్ బిగ్గెస్ట్ అంటే మెదక్, మన ఆంధ్రాలో ఉంది కదా, మెదక్ జిల్లాలో ఉంది. మెదక్ చర్చ్ గురించి మనం ప్రతి ఒక్కరికి, చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అంత అద్భుతంగా ఉంటుందండి చర్చ్ అయితే. ఇది హైయెస్ట్ అన్నమాట, సెకండ్ హైయెస్ట్. అంతకు మించిన దాని తర్వాత ప్లేస్లోకి వస్తుంది అన్నమాట. ఇది చూడండి బ్యాక్ వ్యూ. చూడండి చార్నాటికి ఒక చర్చి గురించి మీకు చూపించగలిగాను. చర్చిగా అనుకొని సెయింట్ మేరీస్ స్కూల్ అట. ఇది నిజంగా చాలా బాగుందండి. ఐ లవ్ సెయింట్ ఫిలోమనాస్ చర్చ్. అదండి, ప్రస్తుతానికి ఈ వీడియోని ఇంతటితో విరమిస్తున్నాను. పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం. సెలవు మరి. హర హర మహాదేవ శంభో శంకర్. దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ మైసూర్.